లోకసువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతొరియ త్రకొనిదు దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను, అబిలేను దేశమునకు లోసనియ అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహానునొద్దకు దేవుని వాక్యం వచ్చును. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యార్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లెము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకవేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరుగును. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చెయ్యవలనని అతని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలననియు, ఆహారం గలవాడును అలాగే చెయ్యవలననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా, మేమేమి చెయ్యవలనని అతను అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చెయ్యవలనని అతని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకునిచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారు నిప్పుటకు నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే శతాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును సరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడును. యేసేపు ఏలీకి, ఏలి మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ ఎన్నాకు, ఎన్నా యేసేపుకు, యేసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నోహోముకు, నోహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయతకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియాకు, సిమియా ఏషకుకు, ఏషకు యోదాకు, యోద యోహన్నాకు, యోహన్నా రేషకు, రేష జెరుబ్బెబెలుకు, జెరుబ్బెబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియాజరుకు, ఎలియాజరు ఎరుముకు, ఎరుము మత్తాతుకు, మత్తాతు లేవీకి, లేవి సిమ్యోనుకు, సిమ్యోను యోదాకు, యోద యేసేపుకు, యేసేపు యానాముకు, యానాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలోయకు, మెలోయ మెన్నాకు, మెన్న మత్తతుకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషీకి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయేజుకు, బోయేజు సల్మానుకు, సల్మాను నయషానుకు, నయషోను అమినదాబుకు, అమినదాబు ఆరాముకు, ఆరాము ఎష్రోముకు, ఎష్రోము పేరేషుకు, పేరేషు యోదాకు,
యోధ యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరాహుకు, తెరాహు నాహోరుకు, నాహోరు సెరుగుకు, సెరుగు రాయుకు, రాయు పెలుగుకు, పెలేగు హెబెరుకు, హెబెరు షల్లాహుకు, షల్లాహు కయ్యోనునకు, కయ్యోనును అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నావాహుకు, నావాహు లేమెకుకు, లేమెకు మెతుషలకు, మెతుషల హానోకుకు, హానోకు హేరోదుకు, హేరోదు మహలలేలుకు, మహలలేలు కయ్యోననుకు, కయ్యోనను హెనోషుకు, హెనోషు షేతుకు, షేదు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించును గాక. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మీరు దేవుని పనిలో ఉండేటట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి.